హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి మండే కదా. ఇక మండే అంటే మార్నింగ్ స్కూల్ రీఓపెన్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఫెస్టివల్ తర్వాత ఇంకా ఫుల్ బిజీ ఉంటాం. వాటర్ స్టోర్ చేసుకోవాలి, అది ఇది కదా అన్నీ. వచ్చేసి ఇదిగోండి మీకు మొక్కలు చూపిస్తున్నా. అదిగో ఇప్పుడిప్పుడే ఉచ్చుతున్నాయి చామంతి పూలు అన్నీ. ఎంత పోషణ చేస్తే ఇవి ఇట్లా పెరిగినాయి అనుకున్నారు ఫ్రెండ్స్. వచ్చేసి మనం వెన్న తీసిన మజ్జిగ, అట్లానే మనం అరటిపళ్ళు ఏమన్నా వెజిటేబుల్స్ కూడా పాడైపోతే డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం. అట్లా వేసే కంటే మళ్ళీ మజ్జిగ కడిగిన నీళ్ళల్లో వాటిల్లో కూడా వేస్తే ఈ మొక్కలకి చాలా మంచి బలం, ఎరువు తయారైపోతుంది. పూజ కూడా చేసేసుకున్నాను. ఇవాళ అయితే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇవాళ అందుకని ఏమి చేయలేదు, తీరిగ్గా వీడియో తీస్తున్నాను. అందుకనే అసలైతే నేను తీసుకొచ్చిన ఈ గులాబీ మొక్కలు అయితే బతుకుతాయి అనుకోలేదు ఫ్రెండ్స్. వచ్చేసి మొత్తానికి బతికినాయి. ఇదిగో మొగ్గలు కూడా వేసినాయి. దీనికైతే ఏమి రాలేదు, కానీ ఇంకా ఎందుకో ఇది ఇట్లా వంగిపోయింది మొక్క. దీనికైతే ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది. దీనికి కూడా కొంచెం వచ్చింది మొగ్గ, పెద్దదవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఈ రెండు ఇవే బతికినాయి ఫ్రెండ్స్. వచ్చేసి అప్పుడు నేను ఎన్ని మొక్కలు తీసుకున్నాను మీకు వీడియో షేర్ చేశాను కదా. ఈ రెండు మొక్కలే బతికినాయి, అన్నీ చచ్చిపోయినాయి. ఇదిగోండి ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను 50 రూపీస్. ఇవాళ బయటికి వెళ్ళానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకని వచ్చేటప్పుడు ఈ పూలు అరటిపళ్ళు అవి తీసుకొని వచ్చాను. టిఫిన్ కోసం బయటికి వెళ్ళాను కదా. 50 రూపీస్ అండి ఫ్రెండ్స్. బాగున్నాయి ఫ్లవర్స్. అవి వచ్చేసి అరటిపళ్ళు ఫ్రెండ్స్. వచ్చేసి ఒక 1/2 డజన్ తీసుకొచ్చాను. ఇవైతే వచ్చేసి బజ్జీ మిరపకాయలు, వెల్లుల్లిపాయి పావుకిలో 25. ఇది ఒక్క వెల్లుల్లిపాయ 10 రూపీస్ చెప్పాడు. మాకైతే ఇక్కడ గంజి దగ్గర అని ఫుట్పాత్ మీద పెడతారు ఫ్రెండ్స్. వచ్చేసి ఇప్పుడు అన్నీ తీసేశారు. గంజిలోకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇక్కడైతే వచ్చేసి 1 మిరపకాయలు ఇవి. దీంతో బజ్జీలు వేస్తారు, కూర కూడా చేస్తారు. ఇందులో వైట్ కలర్ ఉంటాయి. దాంతో చపాతీలో కూర, రైస్లో కూర కూడా చేస్తారు. చాలా బాగుంటుంది ఆ కర్రీ అనేది. ఇప్పుడు ఆ మిరపకాయలు ఎక్కడ దొరకట్లేదు ఫ్రెండ్స్. వచ్చేసి దొరికితే కర్రీ చేద్దామని చూస్తే అస్సలు దొరకట్లా. ఇదైతే వచ్చేసి వెన్నపూస ఫ్రెండ్స్. వచ్చేసి నేను మొన్న తీసిన వీడియోలో చూపించాను కదా, వెన్నపూస మిషన్ తోటి తీసానని. వచ్చేసి ఇదిగోండి మార్నింగ్ తీసి పెట్టేసుకున్నాను. ఇది ఇవాళ ఉంచేసి రేపు మార్నింగ్ కాచేసుకుంటా ఫ్రెండ్స్. వచ్చేసి ఈ దీంతో తీసిన పుల్ల మజ్జిగలోనే రైస్ వాటరు, అట్లానే మన వెజిటేబుల్స్, బనానాస్ ఏమైనా పాడైపోయినవి ఉంటే కాఫీ డికాషను, టీ డికాషను అన్నీ మన ఎరువు చేసి మొక్కలకు పోస్తేనే ఆ మొక్కలు అలా వచ్చినాయి ఫ్రెండ్స్. చామంతి పూలు కానీ గులాబీలు కానీ అసలు బతుకుతాయని అనుకోలేదు. నేనైతే 3 మొక్కలు బతికినాయి, మిగిలినవన్నీ చచ్చిపోయినాయి అసలు. ఇదిగోండి ఎరువు అన్నాను కదా, ఎరువు ఇట్లా తయారు చేస్తాను నేను. వచ్చేసి ఇందులోనే కాఫీ డికాషను, టీది అన్నీ వేసేస్తాను నేను. వేసి ఒక 2-3 డేస్ ఉంచేసి కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసి వాటర్ యాడ్ చేసేసి ఇంకా అన్ని మొక్కల్లో ఫిల్టర్ చేసేసి పోసేస్తాను. మార్నింగ్ అయితే మా బాబుకి వచ్చేసి ఆలు ఫ్రై చిప్స్ వేయించి పెట్టేశాను ఫ్రెండ్స్ బాక్స్. ఇప్పుడైతే వచ్చేసి మాకు ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదిగోండి చిక్కుడుకాయ ఒలిచి పెట్టుకున్నా. ఇప్పుడు ఉడికించేసుకొని పోపు వేసుకుందాం. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకున్నాను కదా. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుంటే. ఇదిగోండి ఇది మొత్తం అంట్ల స్టాండ్, ఇది చిన్నది. ఇట్లా సర్దేసుకుంటా అన్నీ. వచ్చేసి నేను ఇక్కడేమో గ్లాసులు. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి విజిల్ వచ్చేసింది. ఈ చిల్లుల పళ్ళల్లో పోసేసుకుంటున్నాను కూర అనేది. ఇదిగోండి ఇట్లా చిల్లుల పళ్ళల్లో పోసి పెట్టేసుకున్నాను. ఇదివరకు అయితే ఒకేసారి చేసేసేదాన్ని ఫ్రెండ్స్. వచ్చేసి వంట అనేది ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా, వేడిగా చేసుకొని తిందాంలే, అందులోనూ చలికాలం కాబట్టి వేడిగా ఫ్రెష్గా చేసుకొని తినచ్చు కదా అని ఇంకా మా బాబుకి ఒకసారి మాకు ఒకసారి చేస్తున్నా. వచ్చేసి ఇది చల్లారేలోపు మనం అటుకుల దోశకి పిండి నానబోసేసుకున్నాం ఫ్రెండ్స్. వచ్చేసి పొద్దునే వెన్న తీసానని చెప్పాను కదా, ఆ మజ్జిగతోటి చేస్తారు, చాలా బాగుంటుంది. స్మూత్గా మెత్తగా చాలా బాగా వస్తాయి దోశలు. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి దొడ్డ అటుకులు అంటారు ఇవి తీసుకున్నాను.
ఇదిగోండి వచ్చేసి ఒక గ్లాస్ అటుకులకి 4 గ్లాసులు మనం రేషన్ బియ్యం వాడతానని తెలుసు కదా మీకు, ఇదివరకటి వీడియోస్లో చెప్పాను. 4 గ్లాసులు రేషన్ బియ్యము మొత్తము ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మనం వెన్న తీసిన మజ్జిగ ఇందులో వేసి ఇప్పుడు నానబెట్టేసుకుంటే ఈవినింగ్ మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. వచ్చేసి మొత్తము ఇట్లా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మజ్జిగ పోసి నానబెట్టేసుకుందాము. వచ్చేసి పుల్ల మజ్జిగ పోసేసుకొని నానబెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఈవినింగ్ మిక్సీ పట్టేసుకుంటే రేపటికి బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, అక్కడ రైస్ పెట్టేసి చిక్కుడుకాయ కూర పోపు వేసేసుకున్నాను. నెయ్యి, నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవ్వండి ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం వేగంగానే కారం వేసేసుకుందాం. ఇదైతే వచ్చేసి అప్పడాల పిండి ఫ్రెండ్స్. ఇది నిన్న పిండ్లన్నీ పట్టించుకొచ్చాను కదా, పట్టించుకొచ్చాక నిన్న సండే కాబట్టి డైలీ కూర, పచ్చడి, పప్పు, పొళ్ళు, రసాలు, సాంబార్లు తింటూనే ఉన్నాం, పులుసులు అని బోరు కొట్టేసి నిన్న అప్పడాలు పిండాను. బెండకాయ ఫ్రై చేసా. ఇది కొంచెం నూనె తక్కువైనట్టుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొంచెం నూనె వేసి ఇట్లా తొక్కితే మళ్ళీ మెత్తబడిపోతుంది. మనం దీంతో అప్పడాలు కూడా చేసి ఎండబెట్టేస్తే మనకి ఇంట్లోనే మసాలా అప్పడాలు అనేవి తయారైపోతాయి. ఇది నేను మీకు ఒక 2-3 డేస్ తర్వాత ఎప్పుడో ఇది కొంచెం తీసి మళ్ళీ పిండి కలిపిన తర్వాత అప్పడాలు చేద్దాం ఇంట్లోనే, కారం అప్పడాలు అని చెప్పి అనుకుంటున్నా. దీంతో చేస్తే బాగా వస్తాయి. ఎందుకంటే మనం ఇందులో మనకు సరిపడా ఉప్పు, కారం, ఇంగువ అన్నీ వేస్తాం కాబట్టి మనకి నచ్చినట్టుగా మన టేస్ట్ తగ్గట్టుగా వస్తాయి. బయట ఏంటంటే బాగుంటాయి కానీ వాళ్ళు ఉప్పు కారాలు తక్కువ వేస్తారు. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కాబట్టి అందుకని అట్లా వేస్తారు. ఇదైతే మన ఇంట్లో మనం చేస్తుంది కాబట్టి మనకు ఓపుకున్నప్పుడు ఇట్లా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మనకి అంటే మనీ సేవ్ అవుతుంది, మనం ఇంట్లోనే కాబట్టి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది కదా అని ఒక ఆలోచన అనేది వచ్చింది. ఒక 2-3 డేస్ ఆగాక చేద్దాంలే, ఇంట్లోనే ఉంటాయని అనుకుంటున్నా. ఇది ఇట్లా పెట్టేసుకొని డైరెక్ట్ అన్నంలో పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తింటమే ఫ్రెండ్స్. వచ్చేసి ఈ చలికాలం అప్పడాల పిండి ఎక్కువ తింటారు, ఎందుకంటే మినప్పప్పు కాబట్టి కొంచెం బలం వస్తుంది ఒంటికి అని చెప్పి అంటూ ఉంటారు కదా పెద్దలు. ఇదిగోండి ఇది వచ్చేసి అల్లం టీ పెడుతున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి టీ పొడి, అల్లము, పంచదార వేసేసుకున్నా. మసాలా అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి చాయ్ మసాలా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తూ ఉన్నాం కానీ అసలు 6 months వస్తుంది నాకు. 6 months కంప్లీట్ అయితే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే 1 year కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి పాలు పోసేసుకున్నా. ఇక్కడేమో పాలు కాచేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి అల్లం టీ రెడీ అయిపోయింది. వచ్చేసి కప్లో పోసేసుకుంటున్నా. పాలు కూడా పొంగు వచ్చేస్తున్నాయి, ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి అల్లం టీ కప్పులో పోసేసుకున్నాను. అయితే వచ్చేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది నా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అసలు చూడలేదు, తగ్గిపోయింది కూడా. దానికి కారణం ఏంటనేది అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వచ్చేసి నేను అనలిటిక్స్లోకి వెళ్ళి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చాలా చూస్తున్నారు నా వీడియోస్ని మంచిగా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అసలు టైం దొరకట్లేదు, మరి ఏంటో ఎందుకో రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు చూడలేదు. ప్లీజ్ చూడండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తేనే కదా నా వీడియో ఎట్లా ఉంది ఏంటనేది మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. అలా మీరు చూసి చెప్తే నేను దాన్ని బట్టి ఇంకా ఏదైనా గ్రోత్ పెంచుకోవాలంటే పెంచుకోగలుగుతాను నా ఛానల్ని. వచ్చేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.